కార్తీక మాసం శివకేశవులకు విశిష్టమైనది. ఈ మాసం మొత్తం పర్వదినాలతో కలిసి ఉంటుంది. ఈ మాసంలో చేసే దీపారాధన విశిష్ట ఫలితాలను ఇస్తుంది. కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? పాటించవలసిన నియమాలు ఏంటి? ఎలా వెలిగించాలి? ఏ సమయంలో వెలిగించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఉంటుందో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది అనేది ఆర్యోక్తి. ఈ మాసంలో తులసిని పూజిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరుతాయని నమ్మకం. కార్తీక మాసంలో తులసి మొక్కకు రోజూ నీళ్లు సమర్పించి సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, దారిద్ర్యం తొలగిపోతాయని నమ్మకం. అంతేకాకుండా ఈ మాసంలో తులసి మొక్కకు పచ్చి పాలను నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కార్తీక మాసంలో భగవంతుని పూజించేందుకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కావలసిందల్లా నియమ నిష్టలతో దీపారాధన చేస్తే శివుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారంనాడు ఉపవాసాన్ని ఆచరించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం భోజనాన్ని చేసినవారికి శివసాయుజ్యాన్ని పొందుతారని కార్తీక మహాపురాణం చెబుతోంది. కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయంలో దీపాన్ని వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. అలాగే కార్తీక మాసంలో కార్తీక సోమవారం, ఏకాదశి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి ఇలా ముఖ్యమైన రోజుల్లో 365 ఒత్తులను వెలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించడం వల్ల ఎంతో శ్రేయస్సు, అలాగే ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు అంటున్నారు. సంవత్సరం పొడుగునా పూజలు చేయడం కుదరలేని వాళ్ళు కార్తీక సోమవారం రోజు 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం పొడుగునా పూజ చేసినంత ఫలితం దక్కుతుందని శాస్త్రం చెబుతుంది. రాగి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల సర్వరోగాలు, దోషాలు నశిస్తాయి. స్టీలు కుందులో దీపారాధన ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. దీపారాధన సమయంలో ప్రమిదల్లో నూనె పోసిన తర్వాతనే ఒత్తులు వేసి వెలిగించాలి. ప్రమిదల్లోని వత్తులను నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి కర్పూరంతో వత్తులను వెలిగించాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావని విశ్వాసం. 365 వత్తులను మీరు కొనడం కన్నా ఇంట్లో విభూది అందుకుంటూ మీ ఇంట్లో ఉండే పత్తితోనే మీ చేతులతో చేసుకుంటే చాలా మంచిది. మీ ఇంట్లో తయారు చేసిన వత్తులను 3 కట్టలుగా కట్టి ఈ 3 కట్టలను ఒక కట్టగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు 365 వత్తులు రెడీగా ఉంటాయి. వెలిగించే 1 గంట ముందు ఆవు నేతిలో నానబెట్టుకోవాలి. ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగించటం కోసం అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. ఈ ముగ్గుపై పసుపు, కుంకుమ, అక్షతలతో అలంకరించుకుని దానిపై పసుపు వినాయకుడిని తమలపాకుపై పెట్టుకోవాలి. ముందుగా మనం చేయాల్సిందేంటంటే ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ విధంగా వినాయక పూజ చేసిన తరువాత 365 ఒత్తులను వెలిగించుకోవాలి. ఈ 365 ఒత్తులను మట్టి ప్రమిదలో ఉంచి ఆ ప్రమిదను ఒక ఆకుపైన ఒక ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఈ 365 ఒత్తులు పెట్టిన ప్రమిదను పెట్టుకోవాలి. ఇలా దీపం వెలిగించే సందర్భంలో హరహర మహాదేవ శంభో శంకర అని స్వామి నామాన్ని జపించుకోవాలి. ఈ వెలుగుతున్నటువంటి ఈ దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించాలి. లేదా చలిమిడి, వడపప్పు, పానకం సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించిన తరువాత చివరిగా కర్పూర హారతిని వెలిగించి వత్తులకు చూపించుకోవాలి. ఈ వత్తులు వెలుగుతున్నంతసేపు ఓం నమఃశివాయ అనే జపాన్ని జపిస్తూ ఆ పరమేశ్వరుని ధ్యానంలో ఉంటే సరిపోతుంది. 365 వత్తుల దీపాన్ని మీ ఇంట్లో కూడా వెలిగించవచ్చు. లేదా నీటిలో కలిపి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి. అలా చేసిన తర్వాత మనం దీపం వెలిగించిన ప్రదేశంలో నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా 365 వత్తులను
పొరపాట్లు చేయకుండా వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఫలితం దక్కుతుంది. అలాగే కార్తీక మాసంలో అమ్మవారి పటం ముందు బియ్యం పోసి దాని మీద వెండి కుందిలో దీపారాధన చేసి తెల్ల కలువ పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే తెలివితేటలు, సంపాదన పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.